పదవులు శాశ్వతం కాదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్. అధికారంలోకి వచ్చాక హామీలపై సీఎం మాట మార్చడం సరికాదన్నారు. బీఆర్ఎస్ హయాంలో కోట్ల రూపాయలతో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారని మండిపడ్డారు. ఇప్పుడు మరోసారి ఉత్సవాలు అవసరమా అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు చెల్లించడానికి 4,000 కోట్ల రూపాయలు ఉన్నప్పుడు 1,400 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు చెల్లించలేదన్నారు బూర. బీజేపీ స్టేట్ ఆఫీసులో మాట్లాడారు బూర నర్సయ్య గౌడ్. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తే వారి యొక్క రాజకీయ భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఎందుకంటే సీఎం పదవి పర్మనెంట్ కాదు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్పడం జరిగింది, పదవులు పర్మనెంట్ కాదు, మనం చేసే పనులే పర్మనెంట్. నమ్మక ద్రోహం చేస్తే మేనిఫెస్టోలో ప్రజలకు హామీ ఇచ్చి దాన్ని అమలు చేయకుండా ఉంటే ఎట్లా గెలిచినాము కదా, వాళ్ళు చేసేది ఏమున్నది 5 సంవత్సరాలు మమ్మల్ని అని అనుకుంటే చాలా తప్పు. గతంలో కూడా చాలామంది ముఖ్యమంత్రులు ఇట్లా అనుకొని కాలగర్భంలో కలిసిపోయారు. ఫీ రియంబర్స్మెంట్ మీ అందరికీ తెలుసు. ఈరోజు ఎంతో గొప్ప చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం 7,500 కోట్ల రూపాయలు డ్యూ ఉంది. ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను, వీళ్ళు ప్రభుత్వం ఏర్పడిన వితిన్ 1 మంత్లో 4,000 కోట్ల పాత కాంట్రాక్టుల బిల్లులు చెల్లించడం జరిగింది. 4,000 కాంట్రాక్టులను పోయి కేసీఆర్ని అడుక్కో. ఫీ రియంబర్స్మెంట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పిల్లలకు ఫీ రియంబర్స్మెంట్ వచ్చే వరకు పోయి కేసీఆర్ని అడుక్కుంటున్నారు. కానీ కాంట్రాక్టు బిల్లు చెల్లించేటప్పుడు మాత్రం 4,000 కోట్లలో ప్రధానంగా అధికార పార్టీకి చెందినటువంటి అధికార పార్టీకి సంబంధించిన కాంట్రాక్టులకే 70-80% పోయింది. అందుకొరకు వీరు విద్యార్థుల ఆగ్రహానికి గురి కావద్దు. దేశంలో బీజేపీ నీచ రాజకీయాలు చేస్తోందన్నారు సిపిఐ జాతీయ నేత నారాయణ. ప్రశ్నిస్తున్న వాళ్లను జైల్లో పెడుతోందని విమర్శించారు. బీఆర్ఎస్ వైఫల్యం వల్లే రాష్ట్రంలో బీజేపీ పెరుగుతూ వస్తోందని ఆరోపించారు. సన్న వడ్లు, దొడ్డు వడ్లు అని తేడా లేకుండా ప్రభుత్వం అన్ని రకాల వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలన్నారు నారాయణ.